హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏంటి 25,000 రూపాయల ఫైనా ఎందుకు అని అనుకుంటున్నారా? ఫైన్ మాత్రమే కాదండి, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో ఉండే మైనర్స్కి, అంటే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకి కారు కానీ బైక్ కానీ ఇచ్చి బయటకు పంపించినా, లేదా మీ పిల్లలు మీకు తెలియకుండా మీ వెహికల్స్ తీసుకొని బయటకు వెళ్ళినా, లేదా మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే వేరే ఇంకెవరి దగ్గర నుంచి అయినా సరే వెహికల్స్ అనేవి తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు అలా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఆ వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ పోలీసులకి కానీ దొరికితే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి 25,000 రూపాయల ఫైను, మరియు ఆ మైనర్స్కి వెహికల్ ఎవరైతే ఇచ్చి ఉంటారో ఆ వెహికల్ ఓనర్కి కానీ లేకపోతే ఆ మైనర్ గార్డియన్కి కానీ 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఆ మైనర్కి 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వరు. కాబట్టి మీ పిల్లలకి వెహికల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అసలు మైనస్ పిల్లలకి మీ వెహికల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. ఒక్కసారి మైనర్ పిల్లోడే కానీ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకి కానీ దొరికితే ఆ తర్వాత మీరు మీ పిల్లాడి గురించి, మీ పిల్లాడికి బాగా డ్రైవింగ్ వచ్చని, హెల్మెట్ పెట్టుకున్నాడని, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాడని, ఇలా ఎన్ని రీజన్స్ చెప్పినా సరే కోర్టు కానీ పోలీసులు కానీ కన్సిడర్ చేయరు. వాళ్ళు కేవలం మీ పిల్లాడు మైనరా కాదా అన్న పాయింట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మైనస్ పిల్లలకి వెహికల్స్ అనేవి ఇవ్వద్దు. మీ పిల్లలు కానీ మేజర్స్ కానీ అయ్యుంటే, అంటే 18 సంవత్సరాలు వయసు కంప్లీటెడ్ అయిన పిల్లలకి కానీ మీ వెహికల్స్ కానీ ఇస్తే, వారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ డ్రైవ్ చేస్తే 5,000 రూపాయల ఫైను, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ దొరికితే 10,000 రూపాయల ఫైను, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కానీ డ్రైవ్ చేస్తూ దొరికితే 1,000 రూపాయల ఫైను, హెల్మెట్ అనేది లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికితే 1,000 రూపాయల ఫైను, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ కానీ దొరికితే 5,000 రూపాయల ఫైను. ఇలా మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం జరిమానా అనేది విధిస్తారు. అలాగే ఫస్ట్ టైం అయితే ఇలా తక్కువ ఉంటుంది, సెకండ్ టైం కానీ దొరికితే ఫైన్ అనేది ఇంకా ఉంటుంది. దాంతోపాటు వెహికల్ అనేది సీజ్ చేయటం, అలాగే జైలు శిక్ష పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ లైసెన్స్ అనేవి కూడా క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.